ఈ స్పిరిచువల్ బ్యాటిల్ ఎలా ఉంటుంది ఇక్కడ రాయబడుతుంది. అపవాది గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు, కానీ యేసయ్య ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? పేతురు యొక్క నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రార్థన చేశాను. ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నామో దట్ ఈస్ ద కీ, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. దానిపైన వాడు దాడి చేస్తాడు. నువ్వు దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతావా? అనారోగ్యంతో వాడు దాడి చేస్తాడు. దేవుడు ఆర్థికంగా నిన్ను దీవిస్తాడని నమ్ముతావా? ఆర్థిక పరమైన సమస్యలతో దాడి చేస్తాడు. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడూ మేలు చేస్తాడని నువ్వు నమ్ముతావా? నీ యొక్క జీవితంలో కీడుని ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తాడు. ఈ జీవితంలో ప్రతి విషయంలో విజయం కలుగుతుంది వాక్య ప్రకారంగా అని నువ్వు నమ్ముతావో, అప్పుడు ఓటమి కలిగే పరిస్థితిలో నీ చుట్టూ వాడు సృష్టిస్తాడు. చిన్నది అడుగు, నువ్వు యేసయ్య శిష్యులో నువ్వు ఒకనివే. నీ భాష పట్టిస్తుంది, నీ యాస పట్టిస్తుంది. ఆయనతో ఉండడం మేము చూసాం. తనని తాను చెప్పించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగింది? దానికంటే ముందే ఆయన విశ్వాసం తప్పిపోకుండానట్లు యేసయ్య ప్రార్థన చేసి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసే పరిస్థితిలో లేకపోయినా నీ కోసం యేసయ్య ప్రార్థన చేసేసాడు. అలాగే నువ్వు ప్రార్థన చేయడం మానమని చెప్పడం లేదు. ఏంటబ్బా ఇలా చెప్తున్నా?